మనిషి గాలి గాలి తిరుగుతాం కదా, గాలి గాలి తిరిగి పనిచేసే బదులు బాధ్యతతో పని చేయమన్నట్టు ఇది. ట్రస్టీ అంటే ఇష్టం ఉంటే చేస్తాం, ఇష్టం లేకపోతే చేయం. కానీ అట్లా కాదన్నట్టు, ఇప్పుడు ఇష్టం ఉన్నా లేకున్నా సచ్చినట్టు చేయాలి. ట్రస్టీ అంటే అది. అప్పుడు ట్రస్టీ కాకపోతే ఎలా ఉంటుందంటే 4 రోజులు చేయొచ్చు, వారం రోజులు పడుకోవచ్చు, ఎవరు అడగరు మనని. ఇప్పుడు ఎలా ఉంటుంది, పెళ్ళి చేసుకున్నట్టు ఉంటుంది కథ. ఇది ఇప్పుడు ఏమైతుందంటే ఇక నేను చెయ్యా, ఇక 4 రోజులు నేను పడుకుంటాడే కలవదు. ఇక పడుకుంటా అంటే మొత్తం కంప్లీట్ కనబడకుండా పోవాలి ఇక. అప్పుడు ఏం కాదు. కాబట్టి పత్రి సారు ఏం చేస్తాడంటే, ఎవరెవరు ఎక్కడ ఇంతకుముందు ఆల్రెడీ మరి ఆనందన చెప్పాడు, మనమందరం రత్నాలమే, లేకపోతే ఇందాక వచ్చినాం. కానీ సార్ ఏం చేస్తాడంటే, ఎవరికి ఏ బాధ్యత ఇస్తే బాగుంటుంది, ఎవరు దేని చేస్తే బాగుంటుందని చెప్పి పత్రి సార్కి లాగా లెక్కలన్నీ తెలుసు ఆయనకు. లెక్కలు ఎట్టా తెలుసు అంటే, ఆయన మన గత జన్మలన్నీ తెలుసు ఆయనకు. మనకి ఈ జన్మ తెలుసు, పత్రి సార్కు మన గత జన్మలు తెలుసు. కాబట్టి గత జన్మలను చూసి వర్తమానంలో వీడు ఏం చేయగలుగుతాడని చెప్పి ఆయనే తెలుసు. ఇప్పుడు మనకు తెలియదు కదా, ఇప్పుడు మన గత జన్మ తెలిస్తే ఇప్పుడు ఏందో మనం చెప్తాం. కాబట్టి గత జన్మలు తెలిసిన పత్రిజీ మనం ఏం చేస్తాం అనేది ఆయనకే తెలుసు. కాబట్టి ఇది ఎవరికి తెలియదు. కాబట్టి లేకపోతే ఈరోజు ఇంతమంది ఒక ఆశయం కోసం, పత్రి సార్ చెప్పిన మాట కోసం కట్టుబడి ఇంత పని చేస్తున్నామంటే మనం ఎంత అద్భుతమైన వాళ్ళో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది మామూలు విషయం కాదు. కొల్లాపూర్ దాకా వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేసి ఒక యజ్ఞాన్ని చేస్తున్నామంటే చాలా గొప్ప విషయం. మరి ఈరోజు నేను ట్రస్టీగా బాధ్యత తీసుకున్న తర్వాత మరి నాకు పత్రి సార్ ఏం చేసిండంటే, హనుమంతరాజు సార్తో ఆనందాల్లో దూరిండి. ఆయన దూరి హనుమంతరాజు మనకు ఒక బాధ్యత ఇచ్చేసిండు, ఎట్లాగో తిరుగుతున్నావు కదా, జర బాధ్యతతో తిరిగని చెప్పి వాళ్ళు నాకు అవకాశం ఇచ్చారు. మరి ముందుగా మరి మన పిఎంసి ట్రస్టు చైర్మన్ హనుమంతరాజు గారికి, అదేవిధంగా ఆనందన గారికి. ఎందుకంటే నాకు ఆనందన అంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే చెప్పలేం, కానీ ఇష్టం అంతే. ఇక మా హనుమంతరావు అని చాలా ఇష్టం అన్నట్టు. అంటే అలా మరి నాకు ఒక మంచి అవకాశం అయితే వచ్చింది. పత్రి సార్ ఒక విషయం చెప్పేవాడు, ఎప్పుడు చేతి నిండా పని ఉండాలని చెప్పేవాడు. నేను ట్రస్టీకి రావడం వల్ల నాకు ఏమనిపించిందంటే, నేను తృప్తిగా ఉన్నా. ఎందుకంటే నేను కావాల్సినంత పని చెయ్యొచ్చు, మనకు కావాల్సినంత పని మనం చెయ్యొచ్చు. నెత్తి మీద ఎప్పుడు 100 పనులు పెట్టుకోవాలని చెప్పిన మరి పత్రిజీ గారు ఆయన ఆశయ సాధనలో మరి పనిచేస్తూ, నేను ఈ మొదటిసారి మరి బ్రాండ్ అంబాసిడర్ ఇక్కడికి రావడం మా హరిబాబు సార్ కూడా చెప్పిండు, బాధ్యత ఇవ్వకపోతే యాన్న ఉందోటి ఇచ్చిరు కాబట్టి సచ్చినట్టు వచ్చిన వీడికి గట్లా తప్పదు. కాబట్టి బాధ్యత అంతా అట్టుంటుంది. లేకపోతే హరిబాబు గారు కనబడ్డా, ఆయనకు సంబంధమే లేకుండా తిరిగిండు, పని చేసిండు కానీ సంబంధం లేకుండా తిరిగిండు. కాబట్టి ఇప్పుడు సంబంధం వచ్చింది. కాబట్టి మరి ముందుగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి కోట్లాది మందిని తట్టి లేపి ఈరోజు ఆత్మజ్ఞానం అంటే ఇది అని చెప్పినటువంటి గొప్ప మహానుభావుడు బ్రహ్మర్షి పత్రిజీ. మరి ఆయన ఆశయ సాధనలో మనమందరం పనిచేస్తూ ఉన్నాం, అంతే కదా. మనమందరం కష్టపడి కలిసి అందరం బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి మరి నేను ఆనందన్న చెప్పినట్టు నా జీవితము వేరుగా ఉండేది. కేవలము పత్రిజీ ఇచ్చినటువంటి అద్భుతమైన సాధన ధ్యానం ద్వారా నా జీవితం అంది ఏందో నాకు అర్థమైపోయింది. పత్రి సార్ తోటి ఆయనతోటి కలిసి జర్నీ చేసినప్పుడు ఆయన ఏందో అర్థమైపోయింది, ధ్యానం చేయడం వల్ల నేనేందో అర్థమైంది, పత్రి సార్తో తిరగడం వల్ల ఆయన అర్థమైపోయింది. కాబట్టి ఈ భూమి మీద నేను చెయ్యాల్సిన పని ఏమిటి అంటే, ఈ శ్వాస ఉన్నంతసేపు పత్రిజీ గురించి చెప్పడమే, పత్రిజీ గారి గురించి మాట్లాడడం. పత్రిజీ గారి గురించి మాట్లాడడం అంటే ఏంది, ఆయన ఇచ్చినటువంటి జ్ఞానం గురించి. మరి ఈరోజు నాకు వచ్చిన అవకాశం, నాకు ఒక మనిషికి అవకాశాలు ఎన్నో దొరుకుతాయి, అవకాశాన్ని ఎలా వినియోగించుకుంటామని మన మీద ఆధారపడి ఉంటుంది. చెడుకు వినియోగించుకోవచ్చు, మంచికి వినియోగించవచ్చు. నేను ఒక యూట్యూబ్లో ఒక పాట, ఈ మధ్యలో నడుస్తున్న ట్రెండ్ పాటలలో నాకు నచ్చిన పాటలు కొన్ని ఉన్నాయి. ఆ పాటలకి ఇట్లా పాడి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే లక్షల రూపాయలు వస్తాయి. కానీ నా మనసు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే భూపతిరాజు అని పాటలు కొడితే, ధ్యానం చేద్దాం పాట వస్తుందని భూపతిరాజు అని టైప్ చేస్తే అప్పుడు ఏ పాట వస్తుంది,
గల్లు గల్లు సపుల్ల గాజులు దెతానే, రంగు రంగుల రైకెలు దెతానే, గాజులేసుకోయే పిల్ల మోజులన్నీ దీరా, మంజులా మనసు వడితినే నీ మీద, మరదాలా నీ మీన భావను నేగాదా. ఈ పాట రావాలన్నా? రావద్దంటే యూట్యూబ్లో అలాంటి పాటలు నేను పాడకూడదు అని చెప్పి ఎప్పుడో ఆ నిర్ణయం తీసుకున్నా. కాబట్టి ఈరోజు భూపతిరాజు అని పాట కొడితే ఏం రావాలి? ధ్యానము చేద్దామురో అన్నలారా, ఇది రావాలి. ఇతర జీవులను వధించి కమ్మగా నీ కడుపు నింపి, నీ కడుపు కడుపేనా లేకుంటే అది శ్మశానమా, ఆ జీవుల ఆత్మఘోషలు నీ చెవులకు వినబడలేదా, నీ కఠినపు హృదయపులోకి కరుణన్నది రానే రాదా, మాంసాహారం మానే రోజు రావాలి. ఈ పాటలు రావాలి. ఈ పాటలు రావాలంటే ఆ పాటలు పాడకూడదు. కాబట్టి అలాంటి పాటలు పాడకూడదు. పాడితే పత్రిసారి గురించే పాడాలి. పత్రిసారి ఇచ్చినటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని మన ద్వారా పోవాలి. ఎందుకంటే ఇది అద్భుతమైన జీవితం. మనకు నిన్నటి నుంచి మరి ట్రస్ట్ వాళ్ళు హరిబాబు గారు చాలామంది మాట్లాడారు. ఎందుకంటే మన ఛానల్ను ఎలా నడిపించుకోవాలి, మన ఛానల్ను భవిష్యత్తులో ఎలా ఉండాలి, మరి హనుమంతరాజు గారు కూడా అందరు చెప్పారు. కాబట్టి దాన్ని ఈ సంవత్సరం మరి అందరం కలిసి ఏం చేయాలి? అంబాసిడర్లు ఎంతమంది ఉన్నాము ఇక్కడ? అంబాసిడర్లము 200 మంది ఉన్నాగా. ఎంతమంది కావాలి మనకు? 2026లో 1000 మంది కావాలి. 1000 మంది అంబాసిడర్లతోటి మనం మీటింగ్ పెట్టుకోవాలి 2027 జనవరిలో. ఈ సంవత్సరం ఏం చేద్దాము? 1000 మంది అంబాసిడర్లకు వద్దాం. 2030లో 5000 మంది అంబాసిడర్లతోటి కడతాల్లో పత్రిజీ ధ్యాన మహాయాగం నడిపించాలి. ఎవరు నడిపించాలి? పిఎంసి అంబాసిడర్ నడిపించాలి. భోజనం మనమే పెట్టాలి, వచ్చిన వాళ్ళు సర్వీస్ మనమే చేయాలి, మంచినీళ్ళ నుంచి మొదలుకొని ప్రతి ఒక్క పని మనమే చేయాలి. డబ్బులు కూడా బ్రహ్మాండంగా తీసుకొచ్చి మనం ఖర్చు పెట్టాలి. ఎలాంటి భోజనాలు పెట్టాలనో అలాంటి భోజనాలు పెట్టాలి. పిఎంసి ఆధ్వర్యంలో పత్రిజీ ధ్యాన మహాయాగం 2030లో జరగాలనో వద్దా? జరగాలి. మనిషి ఆశాజీవి. ఆశ లేకపోతే ఎందుకు పనికిరాం మనం? మనిషి లోపల ఆశ ఉండాలి, తపన ఉండాలి. పత్రిసారి చెప్పేవాడు, ఎవరికి అర్థమైందో కాలేదో నాకు అర్థమైంది. కర్మ చెయ్యాలి. ఎట్లాంటి కర్మ చేయాలి? 1,00,000 కర్మలు చేయాలి. 1,00,000 కర్మలు చేస్తే ఏమొస్తుంది? 1,00,000 జ్ఞానం వస్తుంది. ఇప్పుడు వీడికి వచ్చినాము, మనం కొల్లాపూర్ దాకా వచ్చినాం, మళ్ళీ మనం ఎక్కడి దాకా వెళ్ళిపోతాం. ఇదంతా 2-3 రోజుల ప్రయాణం. ఎంత జ్ఞానం వస్తుంది మనకు? మరి ఇంటికాడ మన వాళ్ళకి ఏ జ్ఞానం వస్తుంది? ఏమి రాదు. పని చేస్తే, ఆ కర్మ చేస్తే అనుభవం వస్తుంది. అందుకే ఆనందాన్ని అన్నాడు, అన్న తిరుపతిలో యజ్ఞం పెడదాం. ఓకే, ఎందుకంటే 7 రోజుల జ్ఞానం వస్తుంది మనకు, ఒక్కరోజు జ్ఞానం కాదు. 7 రోజులు అద్భుతమైన తిరుపతిలో ఎంత జ్ఞానం వస్తుందంటే అద్భుతమైన జ్ఞానం వస్తుంది. పని చేస్తే జ్ఞానం వస్తుంది, ఖాళీ కూర్చుంటే ఏ జ్ఞానం రాదు. అందుకే పత్రిసార్ కర్మ చేస్తూనే ఉండాలని చెప్పిండు. కర్మ నిరంతరం చేయాలి. ఆనందన ప్రొద్దున చెప్పిండు. ప్రతి క్షణాన్ని ఉపయోగించుకున్న వ్యక్తి ఎవరు? పత్రిజీ గారు. మరి అలాంటి గురువు దగ్గర మనం శిష్యులం కదా, మనం కూడా ఏం చేయాలి? ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోవాలి. కాబట్టి పత్రిసారు మనకు ఛానల్ పెట్టిండు. ఏందది? ప్రతి క్షణం సత్య దర్శనం చూపించాలంటే మనం చేయాలి, ప్రతినిత్యం పని చేయాలి. ప్రతినిత్యం పని చేస్తే ప్రతి క్షణం సత్యదర్శనంగా మారుతుంది. మనం ఈ ప్రపంచానికి ధ్యానం చెప్పాలి. మన ఏదో గలీల్లో ఇంటికాడో 3-4 చెప్పనీకి రాలే. మనం ఈ ప్రపంచమంతా ధ్యానం చెప్పడానికి వచ్చినాము, ఈ ప్రపంచమంతా ధ్యానమయం చేయడానికి వచ్చినాము, ఈ ప్రపంచమంతా శాకారమయం చేయడానికి వచ్చినాము, ఈ ప్రపంచమంతా పిరమిడ్మయం చేయడానికి వచ్చినాం. మనమంతా ఏదో ఖాళీగా కూర్చొని ఏదో 2 పూటల భోజనం చేసి ఇలా రాలే. మనమంతా అలా వచ్చినాం. కాబట్టి హనుమంతరాజుతో ఏం పని ఆయనకి ఇక్కడ దాకా రావడానికి? ఆయన లెక్క ప్రకారం ధ్యానం లేకపోతే 10 సార్లు లేకపోతే ఆయన ఇక్కడికి వచ్చేటోడు కాదు, ఆయన కలిసేటోడు మనకు కాదు. సార్ ఖాళీ మాట్లాడాలంటే పర్మిషన్ కావాలంటే 1 రోజులు టైం కావాలి. అట్లాంటిది వచ్చి మన మధ్యలో నేను ఇక్కడ కూర్చొని మాట్లాడింది. ఎంత గ్రేట్ అది, అద్భుతమైన. మరి హనుమంతరాజు సార్కి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, హనుమంతరాజు సార్ బాగా చెప్పాలని ప్రయత్నం చేస్తాడు. ఆయన చెప్పాలనుకుంది నేను మాటగా చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను, పాటగా చెప్తుంది. ఏం చెప్పిండు ఇంతకుముందు విన్నారా ఎప్పుడైనా మీరు?
ఆగదు పిఎంసి అని చెప్పిండు, అంతే కదా. ఆగదు ఆగదని చెప్పిండు. పాట రాదు పాపం, నా లెక్క అయితే మంచిగుంటుండే. ఆగదు 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 మన పిఎంసి ఛానలు ఆగదు, ఆగదు 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 మన పిఎంసి ఛానలు ఆగదు, ధ్యాన ప్రపంచము అయ్యే వరకు ఆగదు 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 మన పిఎంసి ఛానలు ఆగదు, పత్రిజీ లక్ష్యం నెరవేరే వరకు ఆగదు 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 మన పిఎంసి ఛానలు ఆగదు, ఆగదు 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 మన పిఎంసి ఛానలు ఆగదు, శాకాహార జగత్తు అయ్యే వరకు ఆగదు 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 మన పిఎంసి ఛానలు ఆగదు, ఆగదు 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 మన పిఎంసి ఛానలు ఆగదు, పిరమిడ్ జగత్తు అయ్యే వరకు ఆగదు 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 మన పిఎంసి ఛానలు ఆగదు, ఆగదు 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 మన ప్రపంచమంతా ధ్యానమయము అయ్యే వరకు ఆగదు 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 ఆగదు, పత్రిజీ కళ నెరవేరే వరకు పిఎంసి ప్రతి క్షణం సత్య దర్శనం వస్తూనే ఉంటుంది, అందరూ చూస్తూనే ఉంటారు. కాబట్టి మరి పత్రిజీ ఆశయాన్ని మనం ముందుకు తీసుకుపోవడానికి మనమంతా నడుము కట్టినాం. ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాం. ఆత్మ యొక్క ఆత్మ అంట నోటిలోని మాట అంట, ఇది పత్రిసారి రాసిండు. ఆత్మ యొక్క ఆత్మ అంట నోటిలోని మాట అంట, పనికి రాని మాటలంట వద్దు వద్దు వద్దంట, మాట శుద్ధి ఉండాలిరో అన్నలారా, ఆత్మసిద్ధి కలగాలిరో అన్నలారా. ఎవరు రాసిరు ఇది? పత్రిసారి రాసిండు. ఆత్మ యొక్క ఆత్మ అంట నోటిలోని మాట అంట, పనికి రాని మాటలంట వద్దు వద్దు వద్దంట, మాట శుద్ధి ఉండాలిరో. మరి మాట శుద్ధి ఎవరికి ఉండాలి? ఆత్మసిద్ధి కలగాలంటే మాట శుద్ధి ఉండాలి. మనకు ఒకవేళ పనికిరాని మాటలు మాట్లాడితే ఏమవుతుంది? ఆత్మసిద్ధి కలుగుడు అటుపెట్టుర్రి, ఉన్న బుద్ధి కాస్త పోతుంది, ఈ ఉన్న బుద్ధి పోతుంది. అందుకని మన ఎంబడ మనం పని చేస్తున్నప్పుడు ఎవరో ఒకరు మనల్ని విమర్శిస్తూనే ఉంటారు. శ్రీకృష్ణుడి కాలంలో శ్రీకృష్ణుని ఒప్పుకున్నారా? ఒప్పుకుంటే యుద్ధం ఎట్లయితుండే అంటే, ఎప్పుడు ఏ కాలంలో ఎవరు ఉన్నప్పుడు వాళ్ళని ఒప్పుకోరు, గురువులను కానీ దేవుని మహానుభావులను కానీ. మరి పత్రిసారిని కూడా ఒప్పుకోలే. మరి పత్రిసారి ఒప్పుకోలేని చెప్పి పత్రిసారి అని ఫైట్ చేసినేది. దానికి మించి అలా పిఎంసి ఛానల్ పెట్టేసిండు. నువ్వేంద్ర నా గురించి మాట్లాడేది, నా ఛానల్ చూసి నువ్వు జావు అని చెప్పి. అంటే ఆయన ఏం చెప్పలే, ఏం మాట్లాడలే, చేసి చూపించిండు ఏం చేయాలన్నది. దేహమే బట్టంట ఆత్మయే మనమంట, ఆత్మయే దైవం అంట దైవమే ఆత్మ అంట, మనమే దేవుళ్ళమంటారు అన్నలారా, మనదే ఆనందమంటారు అన్నలారా. ఏమని చెప్పిండు పదిసారు? మనమే దేవుళ్ళమంటారు అన్నలారా, మనదే ఆనందమంటారు అన్నలారా. ఎవరో మనమంతా ఎస్ దేవుళ్ళమంటే ఎట్లా మాట్లాడాలి? మాట మాట్లాడితే దేవుని లెక్కనే మాట్లాడాలి, మనుషుల లెక్క మాట్లాడకూడదు. మళ్ళా వీడి గట్ల వాడి గట్ల, వీడు అవలగాడు వాడు పాగలగాడు అంటే మనుషుల లెక్క మాట్లాడినట్టు. వీడు మంచోడు వాడు మంచోడు వీడు చాలా గొప్పోడు అని మాట్లాడితే దేవుడు మాట్లాడు. మరి ఈ మాటలు మాట్లాడాలి. ఈ శరీరంలో ఉన్నామని ఎటు కూడా మానవ శరీరంలో ఉన్నామని చెప్పి మనుషుల్లేగా మాట్లాడకూడదు. ఈ శరీరంలో దేవుళ్ళం ఉన్న సంగతి తెలుసుకున్నాం కాబట్టి దేవుళ్ళలాగా మాట్లాడాలి. ఎప్పుడైతే మనం దేవుళ్ళలాగా మాట్లాడతామో అప్పుడే పత్రిజీ వారసులమైతే మనం. పత్రిజీ వారసులు అంటే చెప్పుకుంటే కాదు, పత్రిజీ ఆశయంలో ఎవరైతే పనిచేస్తారో, పత్రిసార్ బోధించిన జ్ఞానాన్ని ఎవరైతే ఆచరిస్తారో, పత్రిసార్ బోధించిన అద్భుతమైన జ్ఞానాన్ని ఎవరైతే పంచుతారో వాళ్ళు పత్రిజీ వారసులు. పత్రిజీ గురించి నాకు తెలుసు. పత్రిసార్ మా ఇంటికి వచ్చింది కాదు ముచ్చట. పత్రిసార్ జ్ఞానాన్ని నువ్వు ఎంతమంది ఇండ్లలోకి తీసుకుపోతున్నావో లెక్క. పత్రిసార్ చెప్పినటువంటి ధ్యానం మీద, శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని ఎంతమందికి మనం చెప్తున్నామో లెక్క. కానీ పత్రిసారు మా ఇంటికి వచ్చిన ముచ్చట మర్చిపోవాలి మనం. ఎందుకంటే ఆయన నీ ఇంటికి వచ్చింది ఎందుకు? నిన్ను తట్టి లేపడానికి. అరే నువ్వు మనిషి కాదురా, నువ్వు భగవంతునివి, నువ్వు చేయాల్సిన పని ఇది అని చెప్పి మన ఇంటికి వచ్చి తట్టి లేపితే మనం ఏం చేస్తున్నాం? అనవసరంగా మాట్లాడుతా ఉన్నాం.
కాబట్టి అందుకే పత్రి సార్ మన జీవితంలో మనం ఎదగడానికి, ఒక ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి రావడానికి మన పత్రి సారు నిరంతరము కష్టపడి ఈరోజు ఈ లక్షల మందిని తయారు చేసింది దేనికోసం? ప్రపంచమంతా ధ్యానం మనం చేయడానికి. ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తూ ఆత్మజ్ఞానాన్ని అందరికీ పంచవలసిన బాధ్యత మనదే. కాబట్టి ఓకే, రైట్. హనుమంతరావు నువ్వు రాయుడు, ఇడికి నువ్వు పోతే నా ఎనర్జీ పోతాడు. దయడు కూర్చో, మీరు ఉండాలి, మీరు ఉంటేనే ఏం చేసేపు మాట్లాడతాను నేను. కొత్త ట్రస్ట్ హనుమంతరావు అని చెప్పిరా మీకు? ఆయనకు నా లెక్క బాధ్యత ఇచ్చారు, సచ్చినట్టు పని చేయాలి ఇప్పుడు ఇక అట్లా. కాబట్టి అంతే, పత్రిసారి ఇచ్చినటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని ప్రతి పల్లెకు, ప్రతి మనిషికి చేరవేసే బాధ్యత ఎవరిది? మనదే. కాబట్టి మనమందరము ప్రతి నిత్యము పనిచేయాల్సే, ప్రతి క్షణము మనం ఈ అద్భుతమైన జ్ఞానము మన ద్వారా వెళ్ళాల్సిందే. పత్రిసారి ఎన్నో ఆప్షన్స్ ఇచ్చింది మనకు, కానీ అవి మనకు అర్థం కాలే. ఈరోజు పిఎంసి ఛానల్ పెట్టడానికి కారణం ఏంటి అంటే, నేను పత్రిసారి తోటి ఆలగడ్డ నుంచి సార్ కాలరా వస్తూ ఉన్నా. సార్ కాలరా వస్తూ ఉంటే, సార్ నేను ఏదైనా డౌట్స్ ఉంటే అన్నీ పత్రిసారి దగ్గరనే మాట్లాడేది, ఎవరి దగ్గర అడిగేవాళ్ళని కాదు నేను. ఎందుకంటే జ్ఞానము పత్రిసారి చెప్పింది కాబట్టి పత్రిసారిని అడగాలి, వేరే వాళ్ళని అడగడానికి అవకాశం లేదు. కాబట్టి నేను సార్కు ఒక ధ్యానము చేద్దాం రో పాట, ఇప్పటిదాకా పాడుతున్న పాట వచ్చింది కదా, దీన్ని సార్ ఏం చేసిండంటే హిందీలో చేయించమని చెప్పిండు పాటను. ధ్యాన్ కరెంగే రే బాయి, सांस को पकड़ेंगे रे भाई, भाइयों बहनों माताओं पिताओं, बच्चे हो बड़े हो अमीर हो गरीब हो, ध्यान करेंगे रे भाई, सांस को पकड़ेंगे रे भाई. ఇది హిందీలో పాట రాయించమని చెప్తే నేను బుద్ధిమతి మేడం తోటి రాయించిన. ఆ మేడం రాసి చివాలు రాపింది. ఆమె లాస్ట్కి వచ్చినాక ఆపేసింది. విత్తు బట్టి చెట్టు అంట, కర్మ బట్టి ఫలితం అంట, చెడు చేస్తే చెడు అంట, మంచి చేస్తే మంచి అంట, ధ్యానము చేస్తే జ్ఞానం అంట, జ్ఞానం వస్తే ముక్తి అంట, ముక్తిని పెంచాలిరో అన్నలారా, శక్తిని పంచాలిరో అన్నలారా, ముక్తిని పెంచాలిరో, శక్తిని పంచాలిరో అని రాసింది అది. ఆ మేడం ఏం చేసిందంటే, సార్ ముక్తిని పెంచడం ఉండదు, ముక్తిని పొందడం ఉంటుంది. మరి తెలుగులో ఈ పదాలు రాంగ్ ఉన్నాయి, మళ్ళీ హిందీలో రాస్తే కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇది మీరేమన్నా సార్ని అడుగుతారా అన్నది. ఏమని అడగాలి? సార్ మీరు తప్పు రాసిన అడగాలనా? ఈ పంతవల కొడతాడు, అది మీకు తెలియనట్టున్నది. నేను ఇది అడిగేది ఉండదు మేడం అన్న. మరి ఎట్లా సార్ అన్నది, ముక్తిని పొందాలిరో అని రాసిండు. నేనేం చేసిన, యూట్యూబ్లో చూసిన మళ్ళీ సార్ వీడియోలు చూస్తే ముక్తిని పెంచాలిరో అన్నది. మళ్ళా ఏ సారే పెంచాలిరో అని రాసిండు, పుస్తకంలో రాసిండు, ఆయన వీడియోలో వాడిండు. ఇది ఏం లేదు మేడం అట్లా రాసేయండి మీరు అన్న. లేదు సార్ ఇది తప్పు అని మీరు ఇక్కడ కూర్చొని నిమ్మలంగా అంటారు. సార్ 10 దగ్గర పోయాను తప్పు అని, గప్పుడు తెలుస్తుంది మీకు సినిమా అని చెప్పిన. ఆ మేడంకి అర్థం కాకపోయి ఆమె పెండింగ్ పెట్టింది పాట. పెండింగ్ పెడితే నేనేం చేసిన, ఆలగడికి వచ్చేటప్పుడు ఆ భూపతిరాజు చెప్పు ఏం విశేషాలు అన్నాడు. ఏం లేదు సార్ నేను ఆ పాట హిందీలో రాయించమన్నాడు. రాయించమంటే ఆ మేడం లాస్ట్లో ఆపేసింది సార్. అంటే ఏమైందంటే, ముక్తిని పెంచాలిరో అని ఉంది సార్. అలాంటి మరి ఏముండాలన్నాడు. ముక్తి చందుడే ఉంటుంది కదా సార్, ముక్తి పెంచుడు ఉండదట. అంటే ఎవరు చెప్పారంటే ఆ మేడమే చెప్పింది సార్ అన్న. అని ఏం చెప్పిండంటే, సార్ చెప్పిండప్పుడు ఏమంటే, ముక్తి మార్గం పుస్తకం చదివారు ఎవరన్నా? ఇన్ని పుస్తకాలు అమ్ముతురు వాళ్ళు, ముక్తి మార్గం చదవలే మీరు. ముక్తి మార్గం చదువుండ్రి, లేకపోతే నాకున్న పరిశాన్ మీకు వస్తుంది. ఏమైందంటే సార్ను అప్పుడు చెప్పిండు, మనము తెలుసుకున్న సత్యాన్ని, ఏం సత్యం తెలుసుకున్నాం మనము? శరీరం కాదు ఆత్మ. ఈ సత్యాన్ని తెలుసుకొని ఎప్పుడైతే మనం ఆచరిస్తామో ముక్తి చెందుతాం. అంతే. ఏమని? నేను శరీరం కాదు ఆత్మ అని సత్యాన్ని తెలుసుకుంటే అది ఏం చేయాలి? సాధన చేయాలి. ఉత్తగా తెలుసుకుంటే కాదు, ఆచరించాలి. ఎప్పుడైతే మనం ఆచరిస్తామో అప్పుడు ముక్తి చెందుతాము అని చెప్పిండు. కానీ ముక్తి చెందినా మళ్ళీ భూమి మీదకి వస్తాం. మరి మనం అంతా ముక్తి చెందడానికి దేనికోసము? భూమి మీద రాకుండడానికే కదా.
మరి ముక్తి చెందిన తర్వాత మళ్ళీ భూమి మీదకి ఎందుకు వస్తామంటే ఏ సత్యాన్ని అయితే మనం తెలుసుకున్నామో అప్పుడు ఈ సత్యాన్ని మనం ప్రచారం చేయాల్సి ఉంటుంది. మన బాధ్యత అందరికీ చెప్పాలి. గల్లీ అందరికీ ఢిల్లీ అక్కడ ఉన్న అందరికీ చెప్పాలి. చెప్తే అప్పుడు పరిముక్తి చెందుతాం. మళ్ళీ ముక్తి తర్వాత పరిముక్తి ఉంది. ఎప్పుడైతే ముక్తి చెందినా మళ్ళీ వచ్చినామో పరిముక్తి చెందినా మళ్ళీ భూమి మీదకి వస్తాం. వచ్చితే దాన్ని నేను ఇప్పుడు గల్లీ చెప్పినాము, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం అంతా తిరిగి చెప్పినాం. మరి పరిముక్తి చెందాలంటే ఏం చేయాలి? పరిముక్తి చెందిన రామనం మీరు అందరూ అనుకుంటున్నారు ముక్తి ఎంత కాదు. పరిముక్తి, ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి, 3వ స్టెప్. మహాపరిముక్తి చెందితే భూమి మీదకి రాం. మహాపరిముక్తి ఎలా చెందుతామంటే ఈ ప్రపంచమంతా ధ్యాన ప్రచారం చేస్తే మహాపరిముక్తి చెందుతాం మనం. అర్థమైందా? ముక్తి చెందినా వస్తాం, మళ్ళా గుర్తుంచుకోండి. పరిముక్తి చెందినా మళ్ళీ వస్తాం. మహాపరిముక్తి చెందితే భూమి మీదకి రాం మనం. మరి మహాపరిముక్తి చెందాలంటే మనం ఏం చేయాలి? ప్రపంచమంతా తిరగాలి. అందరూ ప్రతి ఒక్కరు ఫ్లైట్ ఎక్కాలి. జర్మనీ, చైనా, ఆస్ట్రేలియా ఎన్ని దేశాలు అన్ని నాకు పేర్లు అన్ని ఐడియా లేవు, అన్ని దేశాలు పోవాలి. మరి అన్ని దేశాలు మరి నేను పోలేను కదా అంటే ఏం చేయాలి? మనం అందరము పిఎంసి ఛానల్లో మనం గొంతు పెట్టాలి, మాట్లాడాలి, మన అనుభవాలు మాట్లాడాలి. పత్రిసారి ఏం చెప్పిండు? 1,00,000 మంది అనుభవాలు మాట్లాడాలన్నాడు. 1,00,000 మంది అనుభవాలు ఏం చేస్తాయి? ప్రపంచమంతా తిరుగుతాం మనమే. ఎలా తిరుగుతామంటే పిఎంసి ఛానల్ ద్వారా తిరుగుతాం. పిఎంసి ఛానల్ ద్వారా పోదామా, లేకపోతే అన్ని ఫ్లైట్లు ఎక్కి అన్ని దేశాలు పోదామా? చాలా ఈజీ కదా. మరి మనము లేకపోతే ఇంట్లో ధ్యానం చేస్తే 1 గంట, మరి అదే ధ్యానం పిరిమిలో చేస్తే 3 గంటలు. మరి మనం ఊకున్నాం ఆ పిరిమిలు కట్టుకోక? మనం ఏది కానీ తొందరగా చేయాలని చూస్తున్నాం కదా. మరి 200 జన్మలల్లో ఉన్న కర్మలు దగ్ధం కావాలంటే ఒక శాకాహార ర్యాలీలో పాల్గొనాలంటే ఇప్పుడు ఏం చేస్తున్నాము? అన్ని శాకాహార ర్యాలీలో పాల్గొంటున్నాం. అంటే మనం తొందరగా 2 చెప్పిండు పత్రిసారి. ఒకటి కర్మలు అనుభవించే మార్గం ఒకటి ఉంది, కర్మలు దగ్ధం చేసుకునే మార్గం ఒకటి ఉంది. 2 ఉన్నాయి ఇక్కడ, గుర్తుంచుకోండి. కర్మలు అనుభవించాలంటే ఏం చేయాలి? మళ్ళా జన్మ తీసుకోవాలి. కర్మ దగ్ధం చేసుకోవాలంటే ధ్యాన ప్రచారం చేయాలి. ధ్యాన ప్రచారం చేయాలి, శాకాహార ర్యాలీ చేయాలి. ఇవి చేస్తే కర్మలు దగ్ధం అవుతాయి, ఇవన్నీ అంటుకుంటాయి. కాబట్టి మనం ఏం చేయాలి? కూర్చున్న జాగలు అగ్గిపులకి ఎక్కువ అన్నీ అంటిపెట్టుకుంటూ కూర్చోవాలి. ఈజీ పని ఇది. కాబట్టి కూర్చున్న జాగలా మంచిగా పోయి పిఎంసీలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చి ఇంటికాడ కూర్చున్నాం అనుకో, అది గిర్రా గిర్రా చైనా, అమెరికా, రష్యా అది పోతూనే ఉంటుంది. ఇక మనం ఏం చేయవలసిన అవసరం లేదు కదా. మరి అలాంటిది మనల్ని ఒక ఉన్నత స్థితికి తీసుకుపోవడానికి మరి పత్రిసార్ మనల్ని తయారు చేస్తే మరి ఏడ కూర్చొని మాట్లాడుతున్నాం? మనమంతా ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నాం. ఎవరు లెక్క మాట్లాడుతున్నాము? మనుషులు లెక్క మాట్లాడుతున్నాం. దేవుళ్ళమా మనుషులా మనమంతా? మరి దేవుని లెక్క మాట్లాడాలా, మనుషులు లెక్క మాట్లాడాలా? ఓకే, అందరూ దేవుని లెక్క మాట్లాడాలి. మాట్లాడితే ఒకవేళ దేవునిలాగా మనకు మాట్లాడొస్తలే అనుకో, ఏం చేయాలి? నోరు మూసుకోవాలి. ఏం లేదు ఇక దేవుళ్ళ లెక్క నోటకెళ్ళి మాట వచ్చేదాకా నోరు మూసుకోవాలి. అదే వస్తుంది. అప్పుడు నోరు మూసుకుంటే అప్పుడు ఏం చేస్తుంది అంటే నోరు అంటది నువ్వు తెరువు అంటుంది నోరు. లేదు నేను తెరిస్తాను, నువ్వు మనిషి లెక్క మాట్లాడతావు అని మనం అంటాం. అప్పుడు ఏం చేస్తుంది? లేదు నేను దేవుని లెక్క మాట్లాడతా తెరువు అంటుంది. అప్పుడు ఓకేనప్పుడు నోరు తెరుస్తాం. నోరు తెరిస్తే ఏమవుతుంది? దేవునిలాగా మాటలు వస్తాయి. ఏమని? ఒక్కటే జాతి అంట, ఒక్కటే మతం అంట, ఒక్కటే లక్ష్యం అంట, ఒక్కటే మార్గం అంట, ఒకటే శ్వాస అంటారు అన్నలారా, ఒకటే ధ్యానం అంటారు అన్నలారా. ఎన్ని ధ్యానాలు ఉన్నాయి? రకరకాల ధ్యానాలు లేవు, ఒకటే ధ్యానం ఉంది. అదే ధ్యానము శ్వాస మీద ధ్యాస ధ్యానం అని భగవంతునిలాగా మాట్లాడతాం. లేకపోతే ఏం చేస్తాము? అడ్డమైన ధ్యానాలని చేపిస్తాం. అన్నీ చేపించి మనుషుల ధ్యానాలు చేపిస్తాం. వాళ్ళని ఆగం చేస్తాం, మనము ఆగం అవుతాం చివరికి. ఒకటి గుర్తుంచుకోండి, ఎదుటోని ఆగం చేస్తున్నామని మనం అనుకుంటాం, కానీ వానికంటే 100 రెట్లు మనమే ఆగమైపోతాం. ఈ ఆగమైన సంగతి ఇప్పుడు తెలియదు, మీది పోయినాక తెలుస్తుంది. ఎందుకంటే ఈ శరీరంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? కాళ్ళు, చేతు, కళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా. మరి వీటి విలువ ఎప్పుడు తెలుస్తుంది మనకు? చేతి విలువ ఎప్పుడు తెలుస్తుంది? చేతులు పనిచేయనప్పుడు. ఈ కాళ్ళ విలువ ఎప్పుడు తెలుస్తుంది? నడవరా అన్నప్పుడు తెలుస్తుంది. మరి శరీరం విలువ ఎప్పుడు తెలుస్తుంది? మీదికి పోయినాక తెలుస్తుంది. శరీరం విలువ వదిలేసి మీది పోయినాక తెలుస్తుంది. మీది పోయినాక శరీరం విలువ తెలిసిందనుకో, పొయ్యి అబ్బా అక్కడ 10 సార్లు కనిపిస్తాడు పొంగనే. మీరు అనుకుంటున్నారు ఎవరు కనబడరు అని అనుకుంటున్నాను. ఆడి పొంగనే 10 సార్లు కనబడతాం మనం.
ఎందుకంటే మనకు ఆయన చెప్పిండు కదా, ఆయన బాధ్యత తీసుకున్నాడు మన మీద, తీసుకొని మనం ఏం చేసినాం అనేది ఆయన మొత్తం చూస్తూ ఉంటాడు. కాబట్టి పత్రిసారి కనబడుతున్నాడు. ఏమిరా భూపతిరాజు, నేను ఏం చెప్పినా నువ్వేం చేసినావు, హౌలాగా లెక్క తిరిగి వచ్చినామని తిడతాడు. అప్పుడు నేనేం చేస్తా, సార్ అట్లాగానే కాదు, నేను మళ్ళా పోతా సార్ అని చెప్పి నేను ఇటు తిరిగి వచ్చే లోపల వాళ్ళని చేస్తాను ఇంటికాడ. మంచిగా వేయండు దరిద్రముడ కొడుకు, ఇంటికాడు ఉంటే ధ్యానం అంటాడు, వీడు శాకారం అంటాడు, అవలగాడని చెప్పి తొందరగా ఆయనతో కాష్టం చేసి పడేస్తారు వాళ్ళు. వీడు ఒర్రి చంపిండ్రా, వీడు మొన్నటిదాకా ధ్యానం అన్నాడు, లేకపోతే శాకారం అని చెప్పి మన లూకుంటారు చుట్టాలు. తొందరగా ఆయన తగ్గిపూల గీకంటి పెడతారు. ఈ శరీరం టామ్ అని అంటుకుంటుంది. అంటుకున్నాక మనం దూరదామని చూసిన వాళ్ళకి ఏమవుతుంది, శరీరం ఉండదు. సార్ ఇటు చూస్తే సార్ కనబడతాడు, ఆడు చూస్తే శరీరం ఉండదు. ఎటు పోవాలి అప్పుడు? సార్ తప్పైపోయింది సార్, నువ్వు ఎంతో కష్టపడి భూమి మీదకి వచ్చినావు, యాడనో నేను పోయేటోని దొరకబట్టుకొచ్చినావు సార్, నువ్వు చెప్పిన పని నేను చెయ్యలేదు, సగమే చేసిన, మొత్తం చేసి మళ్ళొత్తా సార్, జర గాలి ఎవలాకుంటే జర నాకు జర ఫైర్ అవి చేయి సార్, జర మళ్ళీ కిందికి పోయే ఫైర్ అవి, జర తొందరగా పోయే ఫైర్. ఎందుకంటే నేను ఇంకో 200-300 సంవత్సరాలు పోయినామనుకో, అప్పుడు అందరు ధ్యానం చేస్తున్నాను, నువ్వు ఏం చేస్తావు అప్పుడు? ఓ 200 జన్మల తర్వాత టక్కన టైం ఉందనుకో, ఆడ ఓ 200 జన్మలు అయిపోయాక పో అంటే ఏం చేస్తాం, అందరూ అప్పుడు ధ్యానం చేస్తారు. ఛాయిస్ లేదు, పోతే గీతే ఇప్పుడే పోవాలి, ఇప్పుడే అందరికీ ధ్యానం అవసరం ఉంది. కాబట్టి ప్రపంచం సర్రన్న తిరగాలని పోవాలనుకుంటే ఏం చేయాలి, ఇక ఇట్లా కాదు కానీ అని చెప్పి అప్పుడు కూడా వచ్చి ఏం చేస్తాం, ప్రపంచం తిరగలేమిగా, వచ్చి పిఎం ఛానల్లో కూర్చోవాలి, ఆనందాన్ని బతిలాడుకోవాలి. అన్న జర నా 2 ఇంటర్వ్యూలు పెట్టన్నా, 2 నా అనుభవాలు పెట్టన్నా అని చెప్పి రిక్వెస్ట్ చేయాలి. ఎందుకంటే నేను మీదికి పోయినా కిందికి వచ్చిన, నా గురించి నీకు తెలియదు, అంత నా జీవితం అంత ఆగమైంది అని చెప్పి మళ్ళీ రిక్వెస్ట్ చేయాలి. ఆయన ఏం చేస్తాడు, అప్పుడు పెద్ద లైన్ ఉంటుంది ముంగట, సారీ అన్న ఏమనుకోకు, ఇంత పెద్ద లైన్ ఉంది, హనుమంతరావు అన్న ముంగటున్నాడు, ఆయనను పక్క పెట్టి నేను చేస్తే నాకు లెక్కగలవది, జర ఏం అనుకోకన్నా అని చెప్పి వెనక పెడతాడు. అప్పుడు ఏం చేయాలి, మీద ఊలేక కిందికి రాలేక ఎంత బాధపడాలి, అదే నరక యాతన ఉంటుంది. కాబట్టి మనం ఉన్నప్పుడే, అవకాశం ఉన్నప్పుడే, ఏ క్షణాన్నైనా ప్రతి క్షణాన్ని వినియోగించుకుంటూ, పత్రిజీ ఆశయం కాదు, ఇది మన అందరి ఆశయము, ఇది మన ఒక్కరి ఆశయం కాదు. పత్రి సార్ అందరి కోసం వచ్చిండు, ఆయన భూమి మీదకి వచ్చింది. నేను మొన్న హనుమంతరావు సార్ చెప్తే చాలా ఆశ్చర్యపోయాను. ఆయన ఒక మాట చెప్పిండు, చాలామంది తెలిసి ఉండాలి ఈ విషయం. పత్రి సార్ భూమి మీదకి వచ్చినాక చాలామంది చూసినాం. ఆయన పత్రి సార్కి ఎన్ని జేబులు ఉండేది తెలుసా? షర్టు 2 జేబులు ఉండేది, మనకు ఒకటే జేబు. ఒక జేబు ఉంటేనే ఇన్ని పైసలు పెట్టుకుంటాం మనం. పత్రి సార్ 2 జేబులు ఉంటే ఎన్ని పైసలు పెట్టుకున్నాడు? ₹1 పెట్టుకోవాలి. పోనీ ఆయన పెట్టుకోవాలంటే సరే మనం అందరం ఉన్నామని పెట్టుకున్నది అనుకుందాం. తర్వాత మనకు పత్రి సార్ ఎక్కడ జన్మ తీసుకున్నాడు? బోధన్ శంకర్ నగర్లో జన్మ తీసుకున్నాడు పత్రి సార్. జన్మ తీసుకున్న జన్మస్థల ఇల్లు ఉంది తెలుసా చాలామందికి? చూడని వాళ్ళకి తెలుసా లేదా? పత్రి సార్కి ఇల్లు ఉంది, సార్కు. ఆ ఇల్లు ఉంది. పత్రి సార్కు కుటుంబం ఉందా? భార్య ఉంది, మర్చిపోయారు అందరూ. 2 పాపాలు ఉన్నారు, 2 అల్లుళ్ళు ఉన్నారు. కాబట్టి మరి పత్రి సారు శరీరం వదిలేసే టైం కూడా ఎక్కడైతే జన్మస్థలం ఉందో అది ఎవరి పేరు మీద ఉండాలి? ఎవరి పేరు మీద ఉండాలి? కుటుంబం పేరు మీద ఉండాలి, పత్రి మేడం పేరు మీద ఉండాలి లెక్క ప్రకారంగా. మరి ఎవరి పేరు మీద ఉంది అది? పిఎంసి ట్రస్ట్ పేరు మీద ఉంది అది. ఆయన ఉన్నప్పుడు 2 జేబులు ఖాళీ పెట్టుకొని తిరిగాడు. పోయేటప్పుడు కనీసం ఏమయ్యా హనుమంతరావు సార్ గారు, మరి మా మేడం గిట్లు ఉన్నది కదా, మా పిల్లలు గిట్లు ఉన్నారు కదా అని చెప్పి జర వాళ్ళకి రాయమంటే ఆయన ఏమన్నా వద్దంటుండేనా? ఒకటే క్షణం రాసి తెల్లారి చేతిలో పేపర్లు పెడుతుండే. మరి ఎందుకు చెప్పలే? అంటే వాళ్ళు మన భూమి మీద మనం ఎలా జీవించాలి అని, మన దేవుడు అంటే ఎలా జీవించాలో మనకు ఆదర్శంగా నేర్పి చూపించిండు మన కళ్ళ ముంగట వాళ్ళు. తర్వాత సారు శరీరం వదిలేసింది ఎక్కడ? గడతాల్లో వదిలేసింది, అది శక్తితలుగా మారింది. అక్కడ సారు వదిలేసిన విల్లా ఉంది, చాలామంది పోతా ఉన్నారు అక్కడికి. ఆ విల్లా ఎవరి పేరు మీద ఉంది? పత్రి సార్ కూతుళ్ళ పేరు మీద ఉంది అనుకోరేమన్నా? పిఎంసి ట్రస్ట్ పేరు మీద ఉంది. ఒకటి ఆ విల్లా ఉంది, విల్లా చుట్టూ ఎంత ఉంది? 100 ఎకరాలు ఉంది. 100 ఎకరాల జాగ ఉంది. 100 ఎకరాల జాగాలో పిల్లల పేరు మీద, పత్రి మేడం పేరు మీద ఎన్ని ఎకరాలు ఉంది? లేదా? మరి మనమంతా ఏం చేస్తున్నాం? మరి మనం ఎవరి పేరు మీద రాస్తున్నాం? మన ఆస్తులన్నీ ఎవరి పేరు మీద ఉన్నాయి? మన పిల్లల పేరు మీద, భార్య పేరు మీద, ఇన్ని పేరు మీద, మన పేరు మీద ఉన్నాయి. మరి పత్రి సారు ఎందుకు ఆయనకు రిజిస్ట్రేషన్ చేసుకోరాదా?
తెలియదు అనుకున్నారా? పత్రి సార్ మంచిగా పనిచేసిండు, కోరవ మండల్ కంపెనీలో పనిచేసిండు, నాకు అన్నీ తెలుసు ఆయనకు. రిజిస్ట్రేషన్ తెలుసు, తెలియదు అనుకున్నాము రిజిస్ట్రేషన్. అన్నీ తెలిసినా ఎలా జీవించాలి అని మనందరికీ ఆదర్శవంతంగా ఆయన జీవించిండు తప్ప ఆయన కోసం భూమి మీదకి రాలేదు. మన కోసం భూమి మీదకి వచ్చి ఇవాళ లక్షల మందిని, కోట్ల మందిని ఇవాళ శాఖలుగా తీర్చిదిద్దిండు అంటే ఆయన వచ్చింది భూమి మీదకి మన కోసం. పత్రి సార్ కోసం భూమి మీదకి రాలే ఆయన. ఆయన గురించి వచ్చుంటే ఏముంటుండే? జేబులో పైసలు ఉంటుండే, పోయేటప్పుడు ఆస్తులన్నీ ఎవరి పేరు మీద ఉంటుండే? పిల్లల పేరు మీద, పత్రి మేడం పేరు మీద ఉంటాయి. పత్రి మేడం పేరు మీద ఎంత ఉంటుండే? 100 ఎకరాలు ఉంటుండే కనీసం. బెంగళూరు ఎంత ఉంటుందన్న హనుమంతరావు అన్న? బెంగళూరు ఎంత ఉంటుంది? ఎన్ని ఎకరాలు ఉంటుంది? 45 ఎకరాల. ఆ ఎకరాలు కూడా ఎవరి పేరు మీద ఉంటుండే? పిల్లల పేరు మీద. మరి అవన్నీ ఎక్కడ ఉన్నాయి అంటే మనందరి పేరు మీద ఉన్నాయి. ఎవరి పేరు మీద ఉన్నాయి అవన్నీ? మనందరి పేరు మీద ఉంది. అంతా మన ఆస్తి. పత్రి సార్కు మనమే ఆస్తి, ఎవరో ఆస్తి కాదు. పత్రి సార్ ఆస్తి ఎవరు? మనము. పత్రి సార్ ఆస్తి మనము. ఆస్తులని మన పేరు మీద ఉన్నాయి కాబట్టి ప్రతిదీ పత్రి సార్ ఈ భూమి మీద అద్భుతంగా జీవించి ఈరోజు అందరినీ ఒక అద్భుతంగా తీర్చిదిద్ది ఈరోజు ఆత్మజ్ఞానం అంటే అరటి పండు ఒలిసినట్టు ఒలిసి ఈరోజు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చెప్పిండు. నాకైతే పత్రి సార్ క్రికెట్ భాషలో చెప్పిండు. నాకు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం. చాలా అంటే ఒక 5 రోజుల టెస్ట్ మ్యాచ్ వస్తే షోకాడ పెట్టుకుంటుంటే రేడియో, అట్లాంటి ఇష్టం ఉన్న నాకు పత్రి సార్ ఆత్మజ్ఞానాన్ని ఎలా బోధించిండు? క్రికెట్ రూపంలో బోధించిండు. ఆయన ఒక మాట చెప్పిండు సింపుల్గా. క్రికెట్ ఆడేటప్పుడు చాలామంది తెలుసో లేదో కానీ క్రికెట్ కోచ్ల మీద ఏం చేస్తారంటే ట్రైనింగ్ ఇస్తారు మనకు. ఎలా? బ్యాట్ ఆడితే ఎలాంటి బౌలింగ్ వస్తుంది, స్పిన్ బౌలింగు, ఫాస్ట్ బౌలింగు, ఈ బౌలింగ్ని ఎలా ఎదుర్కోవాలి అని మొత్తం ట్రైనింగ్ చేస్తాం మనం. చేసి మీద కోచ్లు ఉంటారు వాళ్ళు. ఇగో బాపు ఇలా ఆడు, ఫలానా బౌలింగ్ ఇలా వస్తుంది, మన ఆనంద్గో ఇట్లా వేస్తాడు, నీకు తిర్రమర వేస్తాడు బాలు, నువ్వు తిర్రమరని కొట్టాలని చెప్తాడు. చెప్పింది ఏం చెప్పిరాడా? ఆనంద్ తిర్రమర వేస్తాడు బాలు, ఉల్టా పల్టా వేస్తాడు, నువ్వు కూడా ఉల్టా పల్టానే ఆడని చెప్తాడు మీద. నేనేం చేస్తా? వాళ్ళ మాట నమ్మి బ్యాట్ సంకల పెట్టుకొని కిందికి వస్తా. వచ్చేవరకు ఆనంద్ కూడా కోచ్ ఉంటాడు, హనుమంతరావు అన్న. ఆయన ఏం చేస్తాడు? భూపతిరాజు ఉల్టా పల్టా వేస్తే కొడతాడు, నువ్వు చక్కగా వేయని చెప్తాడు. ఎవరు? హనుమంతరావు అన్న ఆనంద్ అన్నకు ట్రైనింగ్ ఇచ్చేసి. నీకు తెలుసు కదా ఆటలు, వాళ్ళు చూసేది అదే పనే. అయితే అప్పుడు ఏం చేస్తాడు? ఆనందన చక్కగా వేస్తాడు బాలు. నేను ఉల్టా పల్టా చేస్తాడు కదా, నేను ఉల్టా పల్టా కూర్చుంటా బ్యాట్ పట్టుకొని. అదేమైతే చక్కగా వచ్చి వికెట్లను కొట్టేస్తుంది. అప్పుడు ఎన్ని వస్తాయి మార్కులు, రన్లు? ఒక్క రన్ కూడా రాదు. అప్పుడు నేనేం చేయాలి? బ్యాట్ సంకలు పెట్టుకొని మళ్ళీ పైకి పోవాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఎంపర్ అంటే మన సృష్టికర్త దేవుడు ఆయనే. ఆయన ఏం చేస్తాడు? నువ్వు రన్ 4 కొట్టామనుకో 4 చూపిస్తాడు, 6 కొడితే 6 చూపిస్తాడు, అవుట్ అయితే అవుట్ చూపిస్తాడు. ఆయనకు ఏ తేడా లేదు. నువ్వు ఎంతసేపు అన్నాడు ఎంజాయ్ చేస్తాడు ఆయన, ఎంత తొందరగా అన్నావో ఎంజాయ్ చేస్తాడు. ఎందుకంటే భగవంతుడు అనేవాడే ఆయన. ఎవరు? ఎంపర్. భగవంతుడు అంటే ఎంపర్. అది నాకు పత్రి సార్ చెప్పినాక ఇదంతా అర్థమైపోయింది. ఇక నాకు నేను అనుకున్న ఆట ఎట్లా ఆడాలి నా చేతులు ఉంది. మీద చెప్పిన వాళ్ళ కథ కాదు, కింద వాళ్ళు బాల్ ఎట్లా ఎత్తురు, నేను ఎట్లా కొట్టాలి, ఇది నాకు అనిపించి అప్పుడు మనం 50 రన్లు చేయొచ్చు, 60 రన్లు చేయొచ్చు, 100 రన్లు చేయొచ్చు, నాట్అవుట్ కూడా ఉండొచ్చు. ఎవడైతే నాట్అవుట్ ఉంటాడో వాడే పిరమిడ్ మాస్టర్ అని చెప్పిండు. 200 రన్లు చేసిపోయిన లెక్క కాదని చెప్పిండు. ఎవడైతే నాట్అవుట్లో ఉంటాడో వాడు పిరమిడ్ మాస్టర్ అని చెప్పిండు. అందుకే నేను అనుకున్నా, సార్ నేను ఎప్పుడు నాట్అవుట్గానే ఉంటాను, డిక్లేర్ అయిపోయింది. కానీ ఇక మరి ఏందైతే ఇక మళ్ళీ అవుట్ అయితే మళ్ళీ మీదికి పోతే పరిశాన్, మళ్ళీ ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు. కోచ్ ఏం చేస్తాడు? మీది పోయినాక, అరే నువ్వు ఇట్లా ఆడేది కాదురా, నువ్వు ఇట్లా ఆడినావని చెప్పి మళ్ళీ మన తలకాయ ఎంత తింటారు. మళ్ళీ భూమి మీదకి రావాలి. అదే నాట్అవుట్ ఉన్నామనుకో మళ్ళీ పంపించారు. వాడు నాట్అవుట్ బ్యాట్ సంఖ్యలు పెట్టుకుని మళ్ళీ ఇంకెక్కడ రానిస్తారు. ఇక ఉండరాబోయి నువ్వు అవుట్ కావు, మళ్ళీ పోయిన అవుట్ కావు, ఈయనే ఉండని చెప్తారు. కాబట్టి నాకు నా ఆత్మజ్ఞానాన్ని అంతా మరి పత్రిచి బ్రహ్మాండంగా అద్భుతంగా నాకు అరటిపండు ఒలిసినట్టు ఒలిసి ఆ క్రికెట్ భాషలో చెప్పడం వల్ల నా బుర్రకు చక్కగా ఎక్కిపోయిన తర్వాత ఇప్పుడు అంటుండే ఆనందన్న, అన్నా నువ్వు గండ్ల తిరిగినావు, గిన్నెలు తిరుగుతున్నావు అంటే కథ అర్థమైంది. కాబట్టి కథ నాకు అర్థమైంది. కథ అర్థమైన తర్వాత ఇప్పుడు పైసల కోసం చెప్పినాం కదా, పత్రి సార్ 2 జేబులు ఖాళీ పెట్టుకున్నప్పుడు మనం ఎన్ని జేబులు నింపుకోవాలి? కనీసం ఒక జేబు పెట్టుకుంటే మర్యాద. మనకి ఎక్కువ జేబులు పెట్టుకోకూడదు, ఎందుకంటే ఆయన గురువు కాబట్టి, మనం కాబోయే వారసులం కాబట్టి మనం ఏం చేయాలి? ఒక జేబే పెట్టుకోవాలి. ఇంకో జేబులో పైసలు ఉంటే ఏం చేయాలి? గడ వాణి మేడము, ధ్యాన జగత్ మాధవి మేడం వాళ్ళందరూ కూర్చున్నారు. టక్కన 2 జేబులకి వెళ్ళి పైసలు తీసి వాళ్ళకి ఇచ్చేయాలి. ఆలోచించద్దు ఇక మళ్ళా
ఆలోచిస్తే మన సినిమా కథం అయిపోతుంది. అందుకే ధ్యానం అదే ధర్మము, అది దానం చేసేవాడు ఇట్లా ఆలోచన రాని ఇట్లా ఇచ్చేయాలట. ఈ రెండో చేతి కాదు, ఈ చేతిలో పైసలు ఈ చేతిలో ఇచ్చేయాలట. ఈ చేతిలో పైసలు ఈ చేతిలోకి పోతే ఆలోచన మారిపోతుందని చెప్పి, ఎప్పుడైతే ఆలోచన రాగానే ఎడమ చేతులు ఉంటే ఎడమ చేతిలో పెట్టాలి. ఎందుకంటే ఎడమ చేతితో ఇవ్వద్దు, కుడి చేతితో ఇద్దామంటే కుడి చేతిలో వెనకేమంటుంది, ఏ వద్దు జరాకు జేబులో పెట్టుకుంటుంది అది. కాబట్టి ఇది రాకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత మనదే. అద్భుతమైన గురువు మరి బ్రహ్మర్షి పత్రిజీ గారు. నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే, తిరుపతి పోవచ్చు నేను వెంకటేశ్వర స్వామిని చూడడానికి. ఎక్కడికి పోవాలి నేను? తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూడాలి. ఆడ ఎవరున్నారు? వెంకటేశ్వర స్వామి దేవుడు ఉన్నాడు, ఆడ ఒకటే దేవుడు ఉన్నాడు. ఈడ ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు. ఇంతమంది దేవుళ్ళని చూడడానికి వచ్చాను. అన్నారు కదా మీరే ఇప్పటిదాకా దేవుళ్ళమని. అన్నారా? అంటే అంతకీ మీ దేవుళ్ళని చూడడానికి వచ్చాను నేను. కాబట్టి ఒక దేవునితో ఉంటే లాభం లేదు. ఇక్కడ మా హనుమంతరావు అని చెప్పిండు, అన్నాను వాడపై ధ్యానం చేయమన్నాడు. ఏడా ధ్యానం అది? ఏం గుడి అది? మహాలక్ష్మి. మహాలక్ష్మి గుడి దగ్గరికి పోయి నేను ధ్యానం చేసుకుంటే ఎట్లుంటుంది? అందరూ మహాలక్ష్మి కావడానికి వచ్చిన వాళ్ళ దగ్గర కూర్చోవాలి. కానీ వీళ్ళందరూ మహాలక్ష్ములు కావడానికి వచ్చారు. వీళ్ళందరూ మహాలక్ష్ములు కావడానికి వచ్చిన దగ్గర కూర్చొని ధ్యానం చేయాలా? ఒక్క మహాలక్ష్మి దగ్గర పోయి ధ్యానం చేయాలా? ఇంతమంది దగ్గర కూర్చొని ధ్యానం చేయాలి. అందుకే పొద్దుగాల వచ్చి ఇక్కడ ధ్యానం కూర్చున్నాం. కాబట్టి అందరూ మహాలక్ష్మిని కావడానికి వచ్చినాము. మనమంతా షిరిడి సాయిబాబాలు కావడానికి వచ్చినాము. మనమంతా శ్రీ వెంకటేశ్వర స్వామి కావడానికి వచ్చినాము. మనము రాఘవేంద్ర స్వామి కావడానికి వచ్చినాము. భూమి మీదకి వచ్చింది మనమంతా ధ్యానము వలన జ్ఞానము, జ్ఞానం వల్ల మోక్షము. ఇది పత్రిస్ ఇచ్చినటువంటి మూల సిద్ధాంతము. మోక్షం అంటే మనమంతా షిరిడి సాయిబాబా, రాఘవేంద్ర స్వామి అందరూ వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం కూడా వాళ్ళలాగా తయారు కావడానికి వచ్చినాం. కాబట్టి మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, హనుమంతరాజు సార్కు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఎందుకంటే నాకు ఒక మంచి బాధ్యత ఇచ్చారు. గాలి తిరిగేటోని గాలి తిరగకుండా ఒక పగ్గం వేసి పడేసారు నాకు. ఈడనే కూర్చోవాలని ఈడనే పని చేయాలని. కాబట్టి 100%, ఎందుకంటే ఏ పని చేసినా పత్రిసారి పనే కదా ఏమున్నది? ఎట్లాగో మనం పోయి పైసలు అడుక్కునే చాలా నలుగురు అడుక్కుని 10 మందిని అడుక్కుంటే అయిపోయా. అడుక్కుంటోడికి ఏముంది లొల్లి? పొద్దుగా లేచి ఎట్లాగో అడుక్కునేది నలుగురిని అడుక్కుంటాం. నలుగురు తర్వాత రాంబాబు సార్ దగ్గర పోయినాం అనుకో, ఈ నలుగురు పైసలు ఆయన ఒక్కడే ఇస్తాడు. కాబట్టి అట్లా చూసుకుంటూ పోతూ ఉంటే పైసలు దొరుకుతాయి, పని అవుతుంది, అందరి మాట నిలబెట్టిన వాళ్ళం అవుతాం. ఓకేనా? ఇక మా హనుమంతరావు అయితే నాకు ముంగా వెనక ఉంటాడు. ఆయన పోలీస్ డ్యూటీ చేసాడు కదా, ఇప్పుడు అని నక్సలైట్ అనుకుంటున్నాడు. ఆయన అట్లే దిగుతాడు మళ్ళీ మనని. నేను ధ్యానం చేస్తున్న సంగతి ఆయన తెలియదు. నేను 10 సార్లు శిష్యులన్న సంగతి తెలియదు. ఎట్లా బెదిరిస్తాడంటే మళ్ళీ అదే పోలీసు వాళ్ళు బెదిరిస్తాను నన్ను. ఏమైంది నువ్వు రాత్రి 11 అవుతా అంటాడు. మరి ఏం చేయాలి? తెలియదు కదా, మనం తెలియక కారు పట్టుకొని వచ్చినాము. అది తిరుక్కుంటూ వచ్చే వరకు 10 అయింది. మరి ఏం చేస్తాం? కాబట్టి అన్న నేను ఇప్పుడు ధ్యానం చేస్తున్నా, నువ్వు అప్పలేక బెదిరియకు. నువ్వు పోలీసుని కాదు, నేను నక్సలైట్ కాదు. ఓకేనా? పోవాలి. ఇప్పుడు వాసన పోవడానికే ధ్యానం. భలే చెప్తావేందయ్యో, వాసన పోవడానికే ధ్యానం. కాబట్టి ఆ వాసనలన్నీ అంటుకోవాలి, ఆ వాసనలన్నీ నాశనం కావాలి, ఆ వాసనలన్నీ పోవాలి. రమేష్ అన్న నీకు కూడా చెప్తానా, హనుమంతరాజు సార్ అయిపోయిందిగా, డ్యూటీ వెళ్ళాడు, ఇప్పుడు మళ్ళీ గడికి వస్తాను పోతున్నాడు. ఓకే, అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనం ఆలోచన 2026 ఏం చేయాలి? 1000 మంది అంబాసిడర్లు, 1000 మంది అంబాసిడర్లతోటి మనం ప్రోగ్రాం చేసుకోవాలి. తర్వాత 2030 ఎంతమంది ఉండాలి? 5000 మంది. 5000 మంది అంబాసిడర్లతో పత్రిజీ ధ్యాన మహాయాగాన్ని నడిపించుకోవాలి. అదే మన లక్ష్యం, అదే మన ఆశయం. ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి పాల్వంచ హనుమంతరావు గారు స్టేజ్ మీదకి రావాలి. అలాగే అండలూరు వెంకటేశ్వరరావు గారు స్టేజ్ మీదకి రావాలి. చూడు ఎంత చూడముచ్చటగా ఉందో. పోలీసు నక్సలైట్ పక్కపక్కనే ఉన్నారు. ఎంత 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 అద్భుతంగా ఉందో చూడు. మాస్టర్స్, ది పిఎంసి ట్రస్ట్కు ఈ ముగ్గురు మాస్టర్లు ట్రస్టీలుగా అవడం జరిగింది. ముగ్గురు మాస్టర్లకు గట్టిగా చప్పట్లు కొడతాం. మీ ముగ్గురు చూసుకుంటుంటే ఎలా ఉందో చెప్పండి ప్లీజ్. బ్రహ్మాండంగా ఉంటుందన్న. ఎందుకంటే పత్రి సారు ఎంతమందిని, ఎన్ని రకాల వ్యక్తులను ఏకం చేసినానికి మేము ఇద్దరమే సాక్ష్యం. ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తిని, ఒక నక్సలైట్లో ఉన్న వ్యక్తిని, ఇద్దరికి విరుద్ధం.
కాబట్టి అలాంటి వాళ్ళను ఏకం చేసిందంటే ధ్యానము, దాన్ని తీసుకొచ్చింది పత్రిసారే. ధ్యానం ఎక్కడికెళ్ళో రాలే, ఊడిపడలేదు, దాన్ని పత్రిసారు పట్టుకొచ్చింది. కాబట్టి ఆయనను మనం భూమి మీద ఉన్నంతసేపు పత్రిసారును ప్రతి క్షణము నోట్లో అనుకుంటూనే ఉండాలి. తినేటప్పుడు పత్రిజీ, పడుకుంటప్పుడు పత్రిజీ, నీళ్ళు తాగేటప్పుడు పత్రిజీ, సరం పడి తీపిలో గుద్దుకోవచ్చు, సార్ పత్రిసార్ అనాలి. సరం పడంగానే కారం అయిందనుకో, పత్రిసార్ అనాలి. కారం అయింది అనకూడదు. కాబట్టి అట్లా అనుకోవాలి. ఓకే అన్న, థ్యాంక్ యూ.